ఓ మ్యాటర్ చెప్పకుండా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తారు ఆల్రెడీ. ఇవన్నీ నాకు వచ్చిన కొరియర్స్ అండి. ఒక 5-6 ప్యాక్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి వచ్చి కూడా చాలా డేస్ అయ్యింది. కొన్ని మాత్రం నిన్న మొన్న వచ్చినవి అనమాట. బాక్సులుగా ఇంకా నేను ఒక 5 అయితే ఓపెన్ చేసేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయించేసాను. చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ క్లయింట్స్ అందరికీ కూడా. అండ్ కొత్తవి మాత్రం రీసెంట్గా వచ్చినాయి కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయమని చెప్పారు మేడం వాళ్ళు. ఇందులో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇవన్నీ వేరే వేరే స్టేట్స్, వేరే వేరే డిస్ట్రిక్ట్స్, ఎక్కడెక్కడి నుంచో మనకి మన హైదరాబాద్ కానీ లోకల్ కానీ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా మనకి స్టిచ్చింగ్స్ చేయడానికి ఆర్డర్ మన దగ్గరికే పెట్టుకుంటారు. లేదు వాళ్ళు కొనుక్కున్న శారీస్ని నా దగ్గరికి కొరియర్ చేసి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో ఎప్పుడు నేను ఈ వీడియో చేయలేదు, ఎందుకో నాకు ఇది వీడియో తీయాలనిపించింది. సో స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి అరుణ మ్యామ్ పిట్స్బర్గ్ శారీ. చాలా బాగుంది మ్యామ్ మీ శారీ, క్లాసీగా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. సింపుల్ చిన్ని లేస్ ఇచ్చాడండి, కట్ వర్క్ లేస్. ఎంత బాగుందో కలర్, చాలా బాగుంది. లైటింగ్కి ఎలా వస్తుందో తెలియదు కానీ నాకు డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. మ్యామ్ శారీ పంపించారు, మీ శారీ చాలా బాగుంది. అండ్ పైతానీ శారీ ఒకటి, ఇది నాకు తెలిసి రామ్యాంగో శారీ అనుకుంటా విత్ పైతానీ వుడ్. బాగుంది కదా. చీరల పిచ్చి కదండి, ఏది వేసుకున్నా బాగుందనే చెప్తా. మీకు నచ్చిందో లేదో చూడండి. దాని బోర్డర్ ఇక్కడ చిన్ని బోర్డర్ ఇచ్చాడు పైతాని. జాओ सोएब जाओ क्या ठीक. మా ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారండి, సో బాయ్ చెప్తున్నా. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్. వావ్, జిమ్మిచూ శారీస్లో నేను చాలా చూశాను. ఈ కలర్ చాలా బాగుంది, ఈ వర్క్ కూడా చాలా బాగుంది. మేడం నన్ను అడిగారు, ప్రసన్న ఈ శారీస్ ఎలా ఉన్నాయి అని కూడా అడిగారు. నేను పిక్స్లో చూసినప్పుడు బాగున్నాయి మేడం అని చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా బాగున్నాయి. రెగ్యులర్గా శారీస్ చూస్తూ ఉంటాను కాబట్టి దానికి అది వర్తా లేకపోతే అది బాగుంటుందా క్వాలిటీ, అండ్ శారీకి మనకి కంఫర్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా నేను చెప్తానమాట. క్లయింట్స్కి చాలామందికి చెప్పాను, చాలామంది కూడా అడుగుతారు. అండ్ నేను చేసే వీడియోస్ వెనుక ప్రతి ఒక్కరు స్టిచ్చింగే చేయించుకోవాలని లేదండి. నాకు ఫ్రీ ఉంటే ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అడ్వైస్ కూడా మీరు నన్ను అడగచ్చు, నేను చెప్తాను. డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈ బ్లౌజ్కి నేను ఇలా డిజైన్ ఏది పెట్టించుకుంటే బాగుంటుంది ఏమైనా చెప్తారా, లేకపోతే శారీ ఇది కొనాలి అనుకుంటున్నాం ప్రసన్న, ఇది ఓకేనా అనే కొంతమందికి సెలెక్షన్ అనేది ఇప్పుడు నా దాకా వస్తే నాకు కూడా అంతే అనిపిస్తుంది అండి. నేను వేరే ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటా, కానీ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నాకు కొంచెం బాగా ఐడియా తెలుస్తుంది కాబట్టి నేను కలర్ కాంట్రాస్ట్లీ బాగుంటాయని కూడా నేను చెప్పగలుగుతాను. అది ఖచ్చితంగా వెంటనే ఇస్తాను అని చెప్పలేను, కానీ నాకున్న బిజీ షెడ్యూల్లో నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా పడుకునే లోపైన నేను మీకు రిప్లై చేస్తాను. ఈ శారీ వచ్చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూడలేదు నేను. ఫ్రమ్ రాధా మ్యామ్ అనుకుంటా. మన అడ్రస్ మాత్రమే ఉంది దాంట్లో, అండ్ రాధా అని ఉంది. శారీ కాంట్రాస్ట్, కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది కాంబినేషన్. పిస్తా గ్రీన్కి కొంచెం డార్క్లో ఇచ్చాడు, పర్పుల్ బోర్డర్ లేస్. చాలా బాగుందండి శారీ అయితే. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, యూనిక్గా ఉంది. హోల్డింగ్ పోతుంది, నేను ఇప్పలేను, తర్వాత కుట్టేటప్పుడు తీస్తాను. బ్లౌజ్ ఇలా ఇచ్చాడు, పర్పుల్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. నేను ఎందుకంటే ఫ్రంట్ క్యామ్ పెట్టుకున్నాను కదా, నాకు తెలుస్తుంది. ఈ కలర్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. డైరెక్ట్గా ఆ బోర్డర్ అయితే ఏదైతే ఇచ్చాడో మనకి ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చాడు. ఫ్లవర్ కూడా చాలా బాగుంది. తెలిసి ఇది ఇజ్రాయెల్ నుంచి లక్ష్మీ మ్యామ్ శారీ అనుకుంటున్నా నేను. పట్టు శారీ ఇంకోటి పెట్టారు మేడం. ఇందులో మన అడ్రస్ మాత్రమే ఉంది, ఫ్రమ్ అనూష అనుకుంటా. ఏవైనా కొరియర్స్ వచ్చినా, చిన్నప్పుడు గిఫ్ట్లు వచ్చినా అసలు అది ఓపెన్ చేసి తీసిన దాకా ప్రాణం ఆగదు. ఇప్పుడేమో ఇవి ఓపెన్ చేసే టైమే నాకు ఉండట్లేదు. ఫస్ట్ నేనే ఓపెన్ చేస్తాను. బొటికి పెట్టిన కొత్తలో కూడా ఇలా ఏమైనా కొరియర్స్ వస్తే వెంటనే ఎప్పుడు ఓపెన్ చేసి చూడాలి, ఏం శారీయా ఏం బ్లౌజా అనే కొంచెం కుతూహలం ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు అది ఉన్నా కూడా చేయలేకపోతున్నా, టైం సెట్ కాక. సో మంచి పట్టు శారీ అనుకుంటున్నా నేను. ప్యాకింగ్ జబర్దస్త్గా చేసేసాడు.
ప్యాకింగ్ వాడు అంట కొట్టేస్తారు నన్ను. చాలా రోజులైందండి ఫుల్ వీడియో తీయక నేను, అంటే మెయిన్ వీడియో కంప్లీట్గా ప్రశాంతంగా చిన్నగా చూపిస్తూ పెట్టడం అనేది అసలు అవ్వడం లేదు. ఈరోజు ఇవైనా పెడతా, నేను ఎట్లాగో నేను స్టిచ్చింగ్ చేసినవి పెట్టలేకపోతున్నా టైం కుదరక అని చెప్పేసి నేను గెస్ చేసింది కరెక్ట్ అయింది. మంచి గ్రీన్, బాటిల్ గ్రీనే. మీకు ఇక్కడ ఆ డిజైన్ ఎలివేట్ అవుతుంది చూసారా కరెక్ట్గా, లాంగ్ నుంచి దగ్గర నుంచి ఇప్పుడు డిజైన్ చూడొచ్చు మీరు. బోర్డర్. లక్ష్మీ మ్యామ్ మీ శారీ చాలా బాగుంది మ్యామ్. వావ్, బాటిల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ అయితే ఆ షేడ్ ఎలా ఉంటుందో కల్నేత అలా ఉంది యాజ్ తీస్గా. మ్యామ్ అయితే మంచి కలర్ ఉంటారు, ఇంకా మ్యామ్ కట్టుకున్నాక చాలా బాగుంటుందేమో. మేడం నేను కట్టేసుకొని పంపించేస్తా. మొన్న మ్యామ్తో నేను ఇలాగే అంటే మీకన్నా ఎక్కువ నా ప్రసన్న గారు కట్టేసుకోండి అని చెప్పారు. ఇది ఒక్కటి. పళ్ళు చాలా బాగుంది గ్రాండ్గా, అంటే ప్యూర్ పట్టు అండి ఇది శారీ. బ్లౌజ్ కామన్గానే మనకి ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇప్పుడు శారీస్లో బ్రొకేడ్ బ్లౌజ్ కానీ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ ఇస్తున్నాడు బికాజ్ అండ్ తక్కువ, చాలా తక్కువ ఇస్తున్నాడు అండి, అసలు సరిపోవట్లేదు. వర్క్కి ఖచ్చితంగా మనం క్లాత్ కొనేస్తున్నాము. అండ్ సేమ్ పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా ఎవరు వాడట్లేదు. రేర్ కేసెస్లో క్లయింట్స్ సేమ్ కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. యూనిక్గా ఉండే కలర్స్కి మాత్రం సెల్ఫ్ అలా కుట్టించుకుంటున్నారు, కానీ జనరల్గా అయితే శారీలో బ్లౌజ్ని ఎవరు యూజ్ చేయట్లేదు. సో అందుకే ఆ వీక్ పాయింట్ని ఆ శారీని ఆ శారీలు నేసే వాళ్ళు క్యాచ్ చేసుకొని తక్కువగా ఇస్తున్నారు అనుకుంటా మనకి. సో ఇది పట్టు శారీ. ఓపెన్ చేయడం ఈజీయేనండి, ఫోల్డింగ్ చేయడం చాలా కష్టం, కానీ అలాగే చేస్తే బాగుంటుంది. సో ఇది 2 sides సేమ్, 2 borders సేమే మ్యామ్ శారీ. బట్ ఇక్కడ మనకి బోర్డర్ తెలియడం కోసం డిజైన్ ఇచ్చాడు. సెల్ఫ్ మ్యాట్ గోల్డ్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఓకే వెయిట్ కూడా. నెక్స్ట్ స్టిచ్చింగ్వి రాధా మ్యామ్వి ఫ్రమ్ వనపర్తి. సపరేట్ డిస్ట్రిక్ట్ అయిందా? సో నేను ఇంకా డిస్ట్రిక్ట్స్లో వీక్ ఉన్నా. డిస్ట్రిక్ట్స్లోరా ఫిజిక్స్ అంట. నేను మ్యాథ్స్లో వీక్ అండి. టేప్లో ఎంత చిన్న కొలతనైనా దాన్ని మధ్యలోకి మడిచి మంచిగా డివైడ్ చేసి అట్లా నేను పాయింట్ టు పాయింట్ మెజర్ చేసుకుంటా. అందరూ ఏమనుకుంటారట, మా ప్రసన్న అయితే ఇంత పాయింట్ కూడా ఓడేయదు, ఇంత పర్ఫెక్ట్గా మెజర్ చేసుకుంటుందో అని అనుకుంటారు, కానీ దాని వెనుకున్న సీక్రెట్ ఇదే. శారీ అంతా బాగుంది మ్యామ్. ఇందులో బ్లౌజ్ ఉందో లేదో, ఇచ్చాడు, లైన్స్ ఇచ్చాడు. ఇది కాటన్ శారీ. మ్యామ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో మేడం ఎక్కువగా ఇలా బెంగాలీ కాటన్, ఈ కాటన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మ్యామ్ డ్రెస్సులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరి ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది వల్లేగా, చాలా బాగుంటాయి. ఇది మ్యామ్ శారీ ఒకటి. రాధా మ్యామ్ ఇవాళ ఓపెన్ చేశాను, కానీ స్టిచ్చింగ్ ఎప్పుడు చేస్తానో తెలీదు, కానీ ఓపెన్ చేసేస్తున్నా. ఏమేమి ఉన్నాయో అట్లీస్ట్ ఇందులో అయినా క్లారిటీ వస్తుంది నాకు. అదొక శారీ. అండ్ ఇది టిష్యూ శారీ మ్యామ్ది. మ్యామ్ డైరెక్ట్ కొరియర్ చేసేసారు నాకు. ఇందులో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది గోల్డ్, డిజైన్ ఎలివేట్ అవ్వట్లేదు. దీంట్లో బ్లౌజ్ బ్రొకేడే ఇచ్చినట్టున్నాడు. ఓకే, సేమ్ రన్నింగ్ అండి బ్లౌజ్ దీంట్లో. నెక్స్ట్ ఏం శారీ, వావ్ కలంకారీ డిజైనా, ఆవులు గోమాతలు ఉన్నాయి చూసారా, బాగుంది. శారీ కూడా బాగుంది, స్మూత్ సిల్క్ బోర్డర్. మ్యామ్ ఈ శారీ కూడా బాగుంది మ్యామ్ ఇది. అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు ప్రసన్న అని చెప్పి, కుదరట్లేదండి నాకు. ఇది ఒకటి ప్యాంట్ బిట్, టాప్ బిట్ ప్లెయిన్ పంపించారు మేడం కుర్తీ కోసం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ 1 2
బోర్డర్ చూపిద్దాం. 3 పింకే, అన్ని పట్టు శారీ బ్లౌజెసే. 4, 5 ఇది కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ శారీ బ్లౌజెస్ ఇవి. నెక్స్ట్ ఇంకొకటి కాటన్ శారీ. వైట్ అండ్ బ్లాక్ నచ్చని వాళ్ళు ఉంటారా, అందులో నేను ఒక్కదాన్ని. సో ఇది శారీ బ్లౌజ్ ఎలా ఇచ్చాడు, బ్లౌజ్ దీనికి నేను కొనాలి అనుకుంటా, మ్యామ్ చెప్తారు అడిగితే. ఆర్ ఫ్రాక్స్కి కానీ యూజ్ చేయడానికి పంపించుంటారు మేడం. ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ప్రసన్న అని చెప్పారు. ఇది ఒకసారి నాకు తెలిసి ఫ్రాక్స్ అనుకుంటా. యా, ఇంతవరకు మ్యామ్ బాక్స్ అండి. నేను తర్వాత సర్దుకుంటాను. నెక్స్ట్ ఫ్రమ్ ధర్మవరం నుంచి, కానీ మ్యామ్ యూఎస్లో ఉంటారు. ఐ థింక్ విజయనగరం బాక్స్ అయితే మ్యామ్దే. ఇంకా ఉన్నాయండి, ప్రస్తుతానికి నాకు వర్క్ ఉంది. సో ఈ బాక్స్తో క్లోజ్ చేసేస్తా. భలే చేస్తారండి కొంతమంది వీడియోస్. కూర్చున్నా, లేచినా, బయటికి వెళ్ళినా, వచ్చినా, నాకైతే అస్సలు సపరేట్గా కూర్చొని ప్రిపేర్గా వీడియో తీయాలన్నా నాకు అవ్వదు. కానీ గ్రేట్, ఆ యూట్యూబ్ చేసే వాళ్ళందరూ గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. చాలా చాలా ఓపిక కావాలి, ఎడిటింగ్కి స్కిల్స్, మంచి స్కిల్స్ ఉండాలి. సీరియస్లీ గ్రేట్. పక్క నుంచి మాలడు ఎన్నో మైక్ సవరించినట్టు అంటాడు. డిస్టర్బ్ చేయాలని వాడు టార్గెట్ చేస్తున్నాడు, అవ్వట్లేదు. కాకపోతే సరిగా ప్యాక్ చేయకపోయినా తిడతాం, సరిగ్గా ప్యాక్ చేసినా తిట్టుకుంటాం అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంత ప్యాక్ చేశారు కొరియర్ చేయకపోతే అసలు ఆ ప్యాకింగ్ ఏం చేశారండి ఆ కొరియర్ వాళ్ళు, సరిగా చేయలేదు. ఈసారి వాళ్ళకి ఇవ్వకండి మీరు అని చెప్పేస్తారు నా క్లయింట్స్. కానీ ఎక్కువ ప్యాక్ చేస్తే ఓపెన్ చేయడం కూడా కష్టంగానే ఉంది, బట్ ఇలాగే ప్యాక్ చేయాలి. మళ్ళీ కవర్ పెట్టారు దీంట్లో. నా కెమెరాకి పక్కకి వెళ్ళవే. ఇది వచ్చేసి మ్యామ్ శారీ, అరుణా మ్యామ్ శారీ. ఏదో మెజర్మెంట్ టాప్ కోసం పంపించినట్టున్నారు మేడం. దిస్ వన్ ఈజ్ టాప్, ఇదొకటి. దీని తర్వాత ఇంకొక ప్యాకింగ్ ఉంది, అది కూడా చూద్దాం. లాస్ట్ ఇంకొకటి చూపిస్తా. ఇదొకటి కుర్తీ సెట్, ఇది కూడా ప్యాంట్, రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ హకోబా, చికెన్ కర్రీ, కుర్తీ అండ్ క్రేప్. బాగున్నాయి మ్యామ్ ఇవి. సో ఇక్కడ వరకు విజయనగరం నుంచి వచ్చాయండి. గుంటూరు నుంచి మ్యామ్, డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ వైఫ్ అంతే చెప్పాలి. అవికి డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ మిస్సెస్ అండి. డిప్యూటీ కలెక్టర్ వాళ్ళ ఏంద్రా, డిప్యూటీ కలెక్టర్ గారి మిస్సెస్ గారి బ్లౌజెస్. మ్యామ్ చాలా డేస్ అయిపోయింది, ఇంకా మ్యామ్కి ఫొటోస్ పంపించి అడగాలి ఎలా డిజైన్ చేయమంటారు అని చెప్పేసి. సో మనకి మధ్యలో మాస్టర్ లేకపోవడము అండ్ నేనే వర్కర్స్తో ట్రయల్స్ వేయించడము. సో ఫస్ట్ టైం మనకి ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే కనుక నేను వాళ్ళని ఇవ్వలేనమాట. ఆల్రెడీ మెజర్మెంట్స్ అలవాటు అయిపోయిన వాళ్ళవి ఓకే, ఈ కటింగ్ సెట్ అయిపోతుంది, ఇది సెట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళవి నేను కొంచెం మాస్టర్ అయినా వర్కర్ అయినా కొత్త వాళ్ళైనా సరే నేను రిస్క్ చేయగలుగుతా. ఓహో అంటున్నాడు వాడు పక్క నుంచి. సెటైర్స్ నా మీద నేనే వేసుకుంటా ఇప్పటి నుంచి పంచులు. అదే 8486 చూడండి. నేను ఈ పని చేస్తుంటే వాడికి గేమ్స్ కావాలట ఆడుకోవడానికి. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా ఓపెన్ చేయడానికి, కొరియర్ ఓపెన్ చేయడానికి.
చూడండి ఈ అల్లుళ్ళు ఉన్నారే, అబ్బా వేసాడండి. యాక్చువల్ ఒక డైరీ మిల్క్ తిన్నాడు, ఇంకేమన్నా ఇంకేమైనా కావాలేమో. ఏంట్రా షవర్మా కోసం పక్కగా పెట్టుకున్నాడంట. సో ఎక్కడ డ్రెస్సెస్ కట్ అవుతాయో అన్న భయం అవుతుంది నాకు, అందుకే నేను స్పీడ్గా చేయలేకపోతున్నా. కొరియర్ వరకు మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు వీడియో. ఓకే మ్యామ్వి బ్లౌజెసా డ్రెస్సెస్ శారీస్ పంపించారు, ఓ డ్రెస్సెసా ఏమున్నాయి? ఎస్ ఇది డ్రెస్ మెటీరియల్ కార్డ్ సెట్ లాగా, ఇదొకటి. వావ్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ అని బ్లౌజెస్ అనుకున్నా. సో ఇదొకటి, నెక్ డిజైన్ హైలైట్ చేస్తాడు. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ వీడియో చేద్దాం. అంటున్నావు కానీ చేయట్లే ప్రసన్న అని అనుకోకండి. ఇది మెజర్మెంట్ ప్యాంట్ పంపించారు మ్యామ్, ఫాలో అవ్వమని. అండ్ మెజర్మెంట్ డ్రెస్ కూడా థ్యాంక్ యూ మ్యామ్, మాకు మెజర్మెంట్ డ్రెస్ కూడా పంపించినందుకు. బట్ మెజర్మెంట్స్ ఫాలో అవుతాం ఖచ్చితంగా. సో ఇదండి కొరియర్స్ ఏమేమి వచ్చాయి, ఎవరెవరి స్టిచ్చింగ్ చేయాలి అండ్ ఆన్లైన్లో ఎవరు ఆర్డర్ చేసుకున్నారో మొత్తం అంతా క్లమ్జీగా ఉంది ప్రజెంట్. మళ్ళీ నేను సెట్ చేసుకోవాలి. వీడియో కోసం అయితే టకా ఓపెన్ చేసి పిచ్చిగా పడేసా. సో మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి పిఆర్ బొటిక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.